ఇవాళ ఆదిలాబాద్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పోలీసులు బందోబస్తుపై ప్రత్యేక నిఘా సారించారు. డాగ్ స్క్వాడ్ బృందాలు ముమ్మర తనిఖీలను చేపట్టారు. నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలను ఆయన వర్చువల్ గా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి రావాల్సిందిగా ప్రధానిని ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. గ్లోబల్ సర్వీస్ కు రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంకకు వాళ్ళు ఇన్విటేషన్ అందించారు. రాబోయే రోజుల్లో గోదావరి నీళ్లను వంశధార, పెన్నా వరకు తీసుకెళ్తామన్నారు సీఎం చంద్రబాబు. సముద్రంలోకి వృధాగా పోయే 200 టీఎంసీలను వినియోగించుకోగలిగితే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సెటర్లేశారు సీఎం రేవంత్. కేసీఆర్ కు హుస్నాబాద్ సెంటిమెంట్ అని చెబుతారని, ఇక్కడి నుంచి ఆయన ప్రచారం మొదలు పెడతారని, కానీ నిధులు మాత్రం ఇవ్వరంటూ ఎద్దేవా చేశారు. గత పాలకుల్లా హుస్నాబాద్ ను నిర్లక్ష్యం చేయబోమన్నారు రేవంత్. గత ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టిందని, కానీ అది కాస్త కూలేశ్వరం అయిందన్నారు రేవంత్ రెడ్డి. సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ భేటీలో మంత్రి లోకేష్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో అదానీ గ్రూప్ చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రాబోయే రోజుల్లో పెట్టబోయే పెట్టుబడుల మీద సమావేశంలో చర్చించారు. సుమారు 2 గంటల పాటు ఈ మీటింగ్ జరిగింది. దేవులపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హిందూ దేవులను ముఖ్యమంత్రి అవమానించేలా మాట్లాడారని, అందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. హిందూ దేవులను అవహేళన చేస్తూ అహంకారపూరితంగా మాట్లాడిన మాటలను ఖండిస్తున్నానని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో పెరుగుతున్న పైరసీ ముప్పుపై రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. వెబ్సైట్లు, మెసేజింగ్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా ద్వారా పైరేటెడ్ కంటెంట్ విస్తృతంగా వ్యాపించడం మీద ఆందోళన వ్యక్తం చేశారు. కాపీరైట్ చట్టం ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఐఏఎస్ రుణాల్ రోస్ కు హైకోర్టులో చిక్కెదురైంది. రుణాల్ రోస్ ను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయస్థానం స్టే విధించింది. ఆయన్ని ఏపీకి అలాట్ చేస్తూ గత ఏడాది అక్టోబర్లో డిఓపిటి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను క్యాట్లో సవాల్ చేసింది తెలంగాణ సర్కార్. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాంకింగ్ కలకలం రేపింది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ని సీనియర్లు ర్యాంకింగ్ చేశారు. దీనిపై ప్రశ్నించినందుకు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లి మరీ దాడి చేశారు. దీంతో సీనియర్లు, జూనియర్ల మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. ఈ గ్యాంగ్ వార్లో ఓ విద్యార్థి చేయి విరిగింది, మరో 2కి గాయాలయ్యాయి. హైదరాబాద్ కోకపేట భూముల వేలంలో హెచ్ఎండిఏకి కాసుల పంట పండింది. న్యూ పోలీస్ భూములకు 3వ విడత వేలం ముగిసింది. ఇందులో 19వ నెంబర్ ఫ్లాట్లోని ఎకరం భూమి 131 కోట్ల రూపాయలు పలికింది. ఫ్లాట్ నెంబర్ 20లో ఎకరం 118 కోట్ల ధర పలికింది. ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్ నెలకొంది. నిందితుడికి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మరొక 4 కేసుల్లో కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఒక్కో కేసులో 7 రోజుల పాటు రవిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల బరిలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం జిల్లా పెనుమలలో సర్పంచ్ పదవి కోసం తల్లి కూతురు పోటీ పడుతున్నారు.
కూతురు బానోతి పాప, తల్లి తేజవత్త సామ్రాజ్యం ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారిపోయారు. ఇద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైతు భూమి సర్వే చేయడానికి లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ ఏసీబీ వలకు చిక్కాడు. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. రైతు నుంచి లంచం తీసుకుంటున్న టైంలో అతన్ని అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో ఆందోళనకు దిగారు బీజేపీ కార్యకర్తలు. మున్సిపాలిటీలో అన్ని శాఖల ఉద్యోగులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. మున్సిపల్ కమిషనర్ మోహన్, టీపీఎస్ రాజేంద్ర ప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ భవానీపురంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. తిత్వా తుఫాను ఎఫెక్ట్ కాకినాడ జిల్లాపై పడింది. సముద్రంలో భారీగా అలలు ఎగిసిపడడంతో కొత్తపల్లి మండలం కోనపాపపేటలో ఇల్లు ధ్వంసమయ్యాయి. అలల ధాటికి 8 ఇళ్లు నేలకూలాయి. రాత్రి వేళలో సముద్రం ఉగ్రరూపం దాల్స్తోంది. అలలు ఇళ్ల మీదకు దూసుకొస్తున్నాయని మత్స్యకారులు అంటున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ రిమాండ్ ని పొడిగించింది ఏసీబీ కోర్టు. నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టైన సంజయ్ జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో న్యాయస్థానంలో హాజరుపరిచారు అధికారులు. అయితే ఆయన రిమాండ్ ని ఈ నెల 15 వరకు పొడిగించింది కోర్టు. మరోవైపు సంజయ్ బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులో క్షుద్ర పూజల కలకలం రేగింది. గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో తరగతి గదుల గేట్ ముందు క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పసుపు, కుంకుమ, ముగ్గుపిండితో భయంకర ఆకారంలో ఉన్న బొమ్మను చూసి విద్యార్థులు భయపడిపోయారు. స్కూల్ సిబ్బంది వెంటనే క్షుద్ర పూజల ఆనవాళ్లను చెరిపేశారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో 3 అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్లో బాధితురాలి పెద్దమ్మ కూడా ఉంది. సినిమాలు, టీవీ సీరియల్స్ లో అవకాశాలు ఇప్పిస్తానంటూ బాధితురాలిని నమ్మించి మోసం చేసింది. విచారణలో నేరాన్ని అంగీకరించారు నిందితులు. ఢిల్లీలో పొల్యూషన్ పై పార్లమెంట్ లో చర్చ జరపాలంటూ కాంగ్రెస్ ఎంపీలు మాస్కులు ధరించి సెషన్కు వచ్చారు. కాలుష్యాన్ని వదిలించుకోవడానికి ముందుగా ఒక బ్లూ ప్రింట్ కావాలని ఎంపీ దీపేందర్ హుడా అన్నారు. ఈ విషయంపై అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రధాని మోడీ ఆహ్వానించాలని సూచించారు. కరిచే కుక్కలు లోపలున్నాయంటూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె కామెంట్స్ ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. రేణుకా చౌదరికి సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయాలని ఆలోచిస్తోంది. దీనిపై ఆమెను మీడియా ప్రశ్నించగా భౌ అంటూ రిప్లై ఇచ్చారు. నోటీసులు ఇస్తే తగిన సమాధానం చెబుతానన్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మృతి చెందారు. 3 జవాన్లు కూడా చనిపోయారు. ఘటనాస్థలం నుంచి ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్ ని స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. రసాయన ఎరువులు వాడకుండా సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల భూమి సారం తగ్గదన్నారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని మోడీ తెలిపారు. కోయంబత్తూరు సదస్సులో అనుభవాలను పంచుకున్నారు ఆయన.
కర్ణాటకలో సీఎం సీటు షేరింగ్ వివాదం జరుగుతూ ఉండగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందుకే హస్తనకు వెళ్లారన్న వార్తలను ఆయన ఖండించారు. ఢిల్లీ టూర్లో రాజకీయ అజెండా ఏమీ లేదన్నారు. స్నేహితుడి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చానన్నారు. అలాగే ఈ నెల 14న జరిగే ఓట్ చోరీ ర్యాలీకి సంబంధించి ఏర్పాట్లపై నేతలతో చర్చిస్తానన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రజల సొమ్ముతో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించాలని నెహ్రూ అనుకున్నారని ఆరోపించారు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అది జరగకుండా అడ్డుకున్నారని చెప్పారు. పటేల్ మరణానంతరం ఆయన స్మారకం కోసం ప్రజలు సేకరించిన నిధులను కూడా రోడ్లు, బావుల కోసం వినియోగించాలని నెహ్రూ సూచించినట్లుగా చెప్పారు. సంచార్ సాథీ యాప్పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొత్త ఫోన్స్లో ఈ యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి కాదని సర్కారు స్పష్టం చేసింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించింది. మన దేశంలోని ముస్లింలు మరొక జిహాద్ చేయాలన్నారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీ. లోక్సభలో వక్ఫ్ బిల్లుపై చర్చలో ఆయన ఈ కామెంట్లు చేశారు. దేశంలో ముస్లింలు అణిచివేతకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి నీతి లేదన్నారు. నాడు స్వతంత్రం కోసం తాతలు, తండ్రులు పోరాటం చేశారని, నేడు తాము జిహాద్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు అఫ్జల్ అన్సారీ. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న టైంలో అక్కడ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతోంది. దాని నిర్వహణపై బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ కీలక సూచనలు చేశారు. ఆ ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ఓటర్లను చేర్చడం, అర్హత లేని వారిని తొలగించడమే దాని ఉద్దేశమని, ఇదే సందేశం క్షేత్రస్థాయికి చేరేలా చూసుకోవాలని ఆదేశించారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని ఎంపీలకు మోడీ సూచించారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్లను ప్రస్తావించకుండా విపక్షాల ట్రాప్లో చిక్కొద్దని బెంగాల్ బీజేపీ ఎంపీలకు హితబోధ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ను విపక్షాలు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామక కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న 32,000 ప్రైమరీ టీచర్ల నియామకాలు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. 9 ఏళ్లుగా సర్వీసులో ఉన్నవారిని ఇప్పుడు తొలగిస్తే వారి కుటుంబాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సింగిల్ బెంచ్ రద్దు చేసిన ఆ 32,000 మంది ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుతాయని పేర్కొంది. 32,000 ప్రైమరీ టీచర్ల నియామకాల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లుగా బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు పేర్కొన్నారు. ఢిల్లీలో పొల్యూషన్ పై పార్లమెంట్లో చర్చ జరపాలంటూ కాంగ్రెస్ ఎంపీలు మాస్కులు ధరించి సెషన్కి వచ్చారు. కాలుష్యాన్ని వదిలించుకోవడానికి ముందుగా ఒక బ్లూ ప్రింట్ కావాలని ఎంపీ దీపిందర్ హుడా అన్నారు. ఈ విషయంపై అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రధాని మోడీ ఆహ్వానించాలని సూచించారు.